క్రైటీరియా ఇన్ సెలెక్టింగ్ ద రీసెర్చ్ ప్రాబ్లం. పరిశోధన సమస్యను ఎంపిక చేసుకోవాలంటే ఎలాంటి ప్రమాణాలు మనం ఫాలో అవ్వాలి? చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద మొన్న తెలంగాణలో జేఎల్ ఎగ్జామ్లో అడుగున్నాడు బిట్టు, గమనించుకోవాలి. మనకు సిలబస్లో ఉంది కాబట్టి మనకు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అంటే పరిశోధన సమస్యను ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు దాకా ఏం చేసాం? ఐడెంటిఫై చేసాం, ఎక్కడెక్కడ ఉంటాయి పరిశోధన సమస్య అనేది గుర్తించాం. ఇప్పుడు వాటి నుండి మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలాంటి ప్రమాణాలు ఫాలో అవ్వాలనేది సిలబస్లో ఇచ్చినాడు కాబట్టి దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ వన్, ఇక్కడ సర్టెన్ ఎక్స్టర్నల్ అండ్ పర్సనల్ క్రైటీరియా ఆర్ టు బి కన్సిడర్డ్ ఇన్ ది సెలెక్షన్ ఆఫ్ ది రీసెర్చ్ ప్రాబ్లం. ఓకేనా? ఈ రీసెర్చ్ ప్రాబ్లం పరిశోధన సమస్యను ఎంపిక చేసుకోవడంలో సర్టెన్ ఎక్స్టర్నల్ అండ్ పర్సనల్ క్రైటీరియా, బాహ్య ప్రమాణాలు ఉంటాయి మరియు వ్యక్తిగత ప్రమాణాలు ఉన్నాయి. ఏంటి బాహ్య ప్రమాణాలు, ఏంటి వ్యక్తిగత ప్రమాణాలు ఒకసారి చూద్దాం. చూడు, ఎక్స్టర్నల్ క్రైటీరియా అంటే బాహ్య ప్రమాణాలు ముడిపడి ఉన్నాయి మనం ఏదైనా ప్రాబ్లమ్ని ఎంపిక చేసుకోవాలంటే. అవి ఫస్ట్ వన్ ఈజ్ నావెల్టీ అంటే క్రొత్తదనం. అంటే మన ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం అనేది ఒరిజినల్గా ఉండాలి అండ్ న్యూ, కొత్తదనం అంటే ఉండాలి. అర్థమైందా? నావెల్టీ అంటే క్రొత్తదై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం కొన్ని చూసాం, ఐడెంటిఫై చేసాం, గుర్తించాం, వాటిలో మనం ఒకటి సెలెక్ట్ చేసుకున్నప్పుడు వేరే వాళ్ళు చేసిన దాన్ని మనం సెలెక్ట్ చేసుకోకూడదు. ఓకేనా? అది కొత్తదై ఉండాలి. ఇంతకుముందు ఆ సమస్యను ఎవరు కూడా సాల్వ్ చేయనిదే ఉండాలి, పరిష్కరించినదే ఉండాలి. అట్లాంటి సమస్యను మనం ఎంచుకోవాలి. అలా కాకుండా వాడు ఎంచుకున్న దాన్నే మనం ఎంచుకున్నాం అనుకోండి, అప్పుడు వాడు చేసిందే మనం చేసినట్టు అవుతాం. దాన్ని ఏమంటారంటే ప్లాగరిజం అంటాం. ప్లాగరిజం అంటే తెలుగులో దొంగతనం అంటాం. అంటే వేరే వాళ్ళు చేసిన దాన్ని మనం చేస్తే దాన్ని ప్లాగరిజం, దొంగతనం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ ప్లాగరిజం అనేది చేయకూడదు. ఓకేనా? కాబట్టి నీ ఈ ప్రాబ్లం అనేది ఒరిజినల్గా ఉండాలి, న్యూగా ఉండాలి, గతంలో ఎవరు చేయనిదే ఉండాలి, పరిష్కరించినదే ఉండాలి. ఓకేనా? అట్లాంటి ప్రాబ్లంని నువ్వు ఎంచుకోవాలి. దాన్నే ఇక్కడ నావెల్టీ అంటాం. నావెల్టీ అంటే క్రొత్తదనం. ఓకేనా? ఒరిజినల్, యథార్థంగా ఉండాలి, మరియు న్యూ, క్రొత్తదై ఉండాలి, గతంలో ఎవరు పరిష్కరించినదై ఉండాలి. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వేరే వాళ్ళు చేసిన దాన్ని నువ్వు కాపీ చేసావనుకో, ఏమంటారు? దాన్ని ప్లాగరిజం అంటాం. ప్లాగరిజం గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్. దొంగతనం చేయడం, అలా చేయకూడదు. ప్లాగరిజం చేస్తే అది రీసెర్చ్ అవ్వదు. కాబట్టి నీ ప్రాబ్లం అనేది కొత్తదనంగా ఉన్న ప్రాబ్లమ్ని నువ్వు ఎంచుకోవాలి. దాన్నే నావెల్టీ అంటాం. నెక్స్ట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ప్రాబ్లం. ఆ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకు ప్రాముఖ్యత ఉండాలి. అంటే నువ్వు చేసే సమస్య ఏదైతే, నువ్వు ఎంచుకునే సమస్య ఏదైతే ఉందో దానికి నీ ప్రొఫెషన్లో, మన యొక్క వృత్తిలో దానికి ప్రాముఖ్యత కలిగి ఉండాలి. సిగ్నిఫికెన్స్ అంటే అది కానీ చేస్తే నీ యొక్క ప్రొఫెషన్కి అవసరం అవుతుంది, ఖచ్చితంగా దాని యొక్క ప్రాముఖ్యత ఉంటుంది నీ యొక్క ప్రొఫెషన్లో. నేను ఇందా చెప్పినట్టు ఈ ఖోఖోలో డిఫెండరు అటాకర్కి అవుట్ టచ్ అయిందా లేదా తెలియట్లేదు కాబట్టి అది ఇప్పుడు అవసరం. దానివల్ల ఏమవుతుందంటే ఈ గేము విజిల్ గేము కాబట్టి అంపైర్తో ఆడించవచ్చు అనుకుంటున్నారు. కాబట్టి దాన్ని పోగొట్టడానికి ఇది అవసరం. ఇప్పుడు నా ప్రొఫెషన్కి, నా కోచెస్కి అవసరం. ఓకేనా? నా ప్రొఫెషన్లో ఉన్న కోచెస్కి అవసరం, నా ప్రొఫెషన్లో ఉన్న క్రీడాకారులకి అవసరం, నా ప్రొఫెషన్లో ఉన్న వ్యాయామ విద్యావేత్తలకు అవసరం. కాబట్టి అది అవసరం ఉంది. కాబట్టి అలాంటి ప్రాబ్లం మనం ఎంచుకోవాలి. కాబట్టి మన వృత్తికి ఏదైతే ఉందో ఆ వృత్తికి ప్రాముఖ్యత ఇచ్చే ప్రాబ్లమ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంతేకాకుండా మనం ఏదో చేసాము, పిహెచ్డి కోసం చేసామని ఉండకూడదు. ఓకేనా? మన వృత్తికి ప్రాముఖ్యత ఇచ్చే ప్రాబ్లమ్ని మనం ఎంపిక చేసుకోవాలి. ఈ ప్రాబ్లం చేయడం ద్వారా నా వృత్తికి చాలా ఉపయోగకరం అన్నటువంటి ప్రాబ్లమ్నే మనం ఎంచుకోవాలి. ఓకేనా? ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అవైలబిలిటీ ఆఫ్ డేటా. డేటా ఏదైతే ఉందో ఆ డేటా మనకి అందుబాటులో ఉంటుందా లేదా కూడా చూసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను పర్సనాలిటీ ట్రైట్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ అని పెట్టాను నా రీసెర్చ్ ప్రాబ్లం. ఓకేనా? అలాంటి ప్రాబ్లం నేను ఐడెంటిఫై చేశాను. అంటే ఇండియాలో ఉన్నటువంటి క్రికెట్ క్రీడాకారుల యొక్క వ్యక్తిగత లక్షణాలు ఎలా ఉంటాయి, ఓకేనా, మెన్ క్రికెట్ ప్లేయర్స్ యొక్క వ్యక్తిగత లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన సమాచారం నాకు డేటా ఎక్కడ దొరుకుతుంది? నేను వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. అంటే వాళ్ళు నాకు సమయం ఇస్తారా? సమయం ఇవ్వరు, మనకు అపాయింట్మెంట్ ఇవ్వరు. కాబట్టి అట్లాంటి వాటిని నువ్వు ఎంచుకోకూడదు. నీ దగ్గర ఉన్న సమాచారం, అంటే నీకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా నీ యొక్క రీసెర్చ్ ప్రాబ్లం ఎంపిక చేసుకోవాలి. కాబట్టి సమాచారం కూడా నీకు అవైలబిలిటీ ఉన్నప్పుడే అలాంటి ప్రాబ్లం నువ్వు ఎంచుకోవాలి.
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రైబల్స్ మీద చేద్దాం అనుకుంటున్నాం. ట్రైబల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ట్రైబల్ స్కూల్ బాయ్స్ యొక్క హెల్త్ రిలేటెడ్ ఫిజికల్ ఫిట్నెస్ కాంపోనెంట్ తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు ప్రకాశం జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ స్కూల్లో పిల్లలే లేరు అనుకోండి. అలాంటప్పుడు నేను ఆ ప్రాబ్లం ఎంచుకుంటే అక్కడ పిల్లలు లేనప్పుడు నేను ఎవరి మీద పరిశోధన చేస్తాను. కాబట్టి ఈ సమాచారం అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ ప్రాబ్లంని ఎంపిక చేసుకోవాలి. కాబట్టి అవైలబిలిటీ ఆఫ్ డేటా ఆధారంగా మన యొక్క సమస్యను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ టెక్నిక్స్ అండ్ ఆపరేటర్స్. ఓకేనా. టెక్నిక్స్, ఆపరేటర్స్ ఏదైతే కొన్ని పద్ధతులు మరియు పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అవైలబిలిటీ ఆధారంగా కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే అవి కూడా మనకు అందుబాటులో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ కంపారిటివ్ స్టడీ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ బిట్వీన్ హాకీ అండ్ ఫుట్బాల్ ప్లేయర్ అని పెట్టాను. అంటే హాకీ ప్లేయర్స్, ఫుట్బాల్ ప్లేయర్స్ మధ్య ఒక కంపారిటివ్ స్టడీ, వాళ్ళల్లో బ్లడ్ ప్రెషర్స్ ఎలా ఉంటాయి, ఓకేనా, రక్తపీడనం ఎలా ఉంటుంది, హాకీ ప్లేయర్స్ ఎలా ఉంటుంది, ఫుట్బాల్ ప్లేయర్స్లో ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ తెలుసుకోవడం కోసం ఎలాంటి పరికరాన్ని ఉపయోగించాలో నాకు తెలియాలి. ఓకేనా. ఆ పరికరాన్ని ఎలా ఉపయోగించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ప్రెషర్ కొలవడానికి స్పిగ్నోమానోమీటర్ ఉపయోగిస్తాం. ఆ స్పిగ్నోమానోమీటర్ ఉపయోగించాలని నాకు తెలియాలి. ఓకేనా. దాని యొక్క ఆపరేటర్స్ ఉండాలని నాకు తెలియాలి. ప్లస్ ఆ స్పిగ్నోమానోమీటర్తో ఎలా కొలవాలి బ్లడ్ ప్రెషర్ అనేది కూడా నాకు తెలిసి ఉండాలి. కాబట్టి ఆ టెక్నిక్ తెలిసి ఉండాలి మరియు ఆపరేటర్స్ అవైలబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అలాంటి సమస్యను ఎంపిక చేసుకోవాలి. అసలు నీకు స్పిగ్నోమానోమీటరే తెలియదు, ఎలా వాడాలో తెలియదు, అలాంటప్పుడు నువ్వు ఆ సమస్యను ఎంపిక చేసుకోకూడదు. కాబట్టి టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎగ్జాంపుల్ చెప్పా, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కాబట్టి ఆ అవైలబిలిటీ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నప్పుడు లేదా ఆ అవైలబిలిటీ ఆపరేటర్స్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అలాంటి సమస్యను ఎంపిక చేసుకోవాలి. లేకుంటే అలాంటి సమస్యను నువ్వు ఎంపిక చేసుకోవడానికి లేదనమాట. ఓకేనా. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ కోఆపరేషన్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సహకారం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైబల్ స్కూల్ బాయ్స్ ఆఫ్ ఖోఖో ప్లేయర్స్ మీద చేద్దాం అనుకుంటున్నాను. ఈ ట్రైబల్ స్కూల్ బాయ్స్ ఎక్కడున్నారు, ఫలానా దగ్గర ఫలానా మార్కాపురంలో ఉన్నారు. మరి మార్కాపురంలో స్కూల్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ నుంచి నేను పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఎందుకంటే నేను పర్మిషన్ తీసుకోబోయి హడావుడిగా వెళ్ళి వాళ్ళ మీద చేద్దాం అనుకుంటే ఆ రోజు వాళ్ళు నాకు సహకరించకపోవచ్చు. లేదు సార్ ఇవ్వము, మాకు ఇప్పుడు టైట్ షెడ్యూల్ ఉంది, పీరియడ్స్ అన్నీ జరుగుతున్నాయి, కాబట్టి మేము ఇవ్వడానికి లేదు ఇప్పుడు అని చెప్పారనుకోండి, దానికి మనకు అలాంటి సమస్యను ఎంపిక చేసుకున్నప్పుడు మనం ఇబ్బంది పడతాం. కాబట్టి వాళ్ళ కోఆపరేషన్ కూడా అవసరం. కాబట్టి ముందుగానే వాళ్ళ ఇన్స్టిట్యూషన్ నుంచి లేదా అథారిటీస్ నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళ కోఆపరేషన్ కూడా అవసరం. ఓకే. విద్యార్థుల కోఆపరేషన్ కూడా అవసరం. అంతే కదా. విద్యార్థులు కూడా వచ్చి ఇదిగో నా రీసెర్చ్ చేస్తున్నానమ్మా మీ మీద, నేను ఖచ్చితంగా మేమేం చేయాలనుకుంటున్నాను, కాబట్టి మీరు నాకు సహకరించండి వాళ్ళు అడిగినప్పుడు, వాళ్ళు సహకరించినప్పుడు మాత్రమే మనం అలాంటి ప్రాబ్లం ఎంచుకోవాలి. లేదు వాళ్ళు ఎవరు సార్ మేము రాము, మాకు చేత కాదు, మేము ఆడమన్నారనుకో, అప్పుడు నువ్వు సమస్యను ఎంపిక చేసుకొని వృధా అవుతుంది. కాబట్టి ఆ అవైలబిలిటీ ఆఫ్ కోఆపరేషన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సహకారం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అట్లాంటి ప్రాబ్లం ఎంపిక చేసుకోవాలి, లేదంటే అట్లాంటి ప్రాబ్లంని ఎంపిక చేసుకోవడానికి లేదు. నెక్స్ట్ ఎయిమ్ అండ్ లెవెల్ ఆఫ్ రీసెర్చ్. ఓకే. నీ యొక్క పరిశోధన యొక్క ఎయిమ్ ఏంటి, లక్ష్యం ఏంటి, ఏ స్థాయిలో నువ్వు పరిశోధన చేస్తున్నావు. ఓకేనా. అంటే నువ్వు ఎంపీడీ స్థాయిలో పరిశోధన చేస్తున్నావా, లేదా ఎంఫిల్ స్థాయిలో పరిశోధన చేస్తున్నావా, లేదా పిహెచ్డి స్థాయిలో నువ్వు పరిశోధన చేస్తున్నావా, ఏ స్థాయిలో నువ్వు పరిశోధన చేస్తున్నావు దానికి అనుగుణంగా నీ ప్రాబ్లం ఎంపిక చేసుకోవాలి. ఎంపీడీ స్థాయి అనుకో, అంటే మాస్టర్ డిగ్రీ అనుకోండి, అది ఒక స్థాయిలో నీ యొక్క రీసెర్చ్ ప్రాబ్లం ఎంపిక ఉంటుంది. ఎంఫిల్ స్థాయిలో ఒక రకమైన రీసెర్చ్ ప్రాబ్లం ఎంపిక ఉంటుంది. కాబట్టి పిహెచ్డి లెవెల్లో, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ లెవెల్లో ఒక స్థాయిలో నువ్వు రీసెర్చ్ ప్రాబ్లం ఎంపిక అని ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, ఏ స్థాయిలో చేస్తున్నావు అనేది కూడా చూసుకొని దానికి అనుగుణంగా నీ రీసెర్చ్ ప్రాబ్లంని ఎంపిక చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నావెల్టీ, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ప్రాబ్లం, అవైలబిలిటీ ఆఫ్ డేటా, అవైలబిలిటీ ఆఫ్ టెక్నిక్స్ అండ్ ఆపరేటర్స్, అవైలబిలిటీ ఆఫ్ కోఆపరేషన్, ఎయిమ్ అండ్ లెవెల్ ఆఫ్ రీసెర్చ్, ఇవన్నీ కూడా ఉండాలి. ఇవి ఎక్స్టర్నల్ క్రైటీరియా. ఓకేనా. బాహ్య ప్రమాణాలు. మనం ఒక రీసెర్చ్ ప్రాబ్లం ఎంపిక చేసుకునేటప్పుడు ఇవి బాహ్య ప్రమాణాలుగా మనం పరిగణిస్తాం. మరి పర్సనల్ క్రైటీరియా ఏమున్నాయో ఒకసారి చూద్దాం. చూడండి పర్సనల్ క్రైటీరియా. ఓకేనా. వ్యక్తిగత ప్రమాణాలు. దీంట్లో ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద ప్రాబ్లం, సమస్య పట్ల ఆసక్తి ఉండాలి. ఓకేనా. ఎవరికి ఉండాలి, వ్యక్తికి. ఎవరైతే రీసెర్చర్ ఉన్నాడో, పరిశోధకుడు ఎవరైతే ఉన్నాడో అతనికి ఆ సమస్య పట్ల ఆసక్తి ఉన్నప్పుడే, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే అలాంటి ప్రాబ్లంని ఎంచుకోవాలి. అదేంది ఆసక్తి లేకపోతే ఎంచుకోకూడదా? ఎంచుకున్నావంటే నువ్వు రీసెర్చ్ చేసేటప్పుడు నీకు రకరకాల ఇబ్బందులు కలుగుతాయి.
ఎప్పుడైతే నీకు దాని మీద ఇష్టం ఉందో అప్పుడు ఆ ఇబ్బందులను ఎదుర్కొని ముందుకు పోతాం. ఓకేనా? రకరకాల హడిల్స్ వస్తాయి, అబ్స్టాకిల్స్ వస్తాయి. వాటన్నిటినీ అధిగమించాలంటే ఖచ్చితంగా నీకు ఆసక్తి ఉండాలి. నీకు ఇష్టం ఉంటేనే దాన్ని అధిగమించుకొని ముందుకు పోతావు. నీకు ఇష్టం లేకపోతే అక్కడే ఆగిపోయి నాకొద్దు, నేను చేయలేనని వెనక్కి వచ్చేస్తావు. కాబట్టి ఆ సమస్య పట్ల ఇంట్రెస్ట్ ఉండాలి, ఆసక్తి ఉండాలి, అభిరుచి ఉండాలి. అలాంటి ప్రాబ్లమ్నే మనం సెలెక్ట్ చేసుకోవాలి, అలాంటి సమస్యనే మనం సెలెక్ట్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద ప్రాబ్లం. ఓకేనా? ఆ వ్యక్తికి ఆ సమస్య పట్ల ఆసక్తి అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ తనకు తగిన సమస్య, తన సమస్య అనుకొని అతను చేయాలి. అట్లా అనుకున్నప్పుడు మాత్రమే అతను దాన్ని సాధిస్తాడు, దాన్ని పరిష్కరిస్తాడు, దానికి ఆన్సర్ సమాధానం కనుగొంటాడు. లేదంటే అతను కనుగొనలేడు అనమాట. కాబట్టి ఆసక్తి, ఇంట్రెస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ అది ఆసక్తి అనేది. నెక్స్ట్ సెకండ్ వన్, రీసెర్చర్ కాంపిటెన్స్ అండ్ నాలెడ్జ్. రీసెర్చర్ యొక్క సమర్థత మరియు రీసెర్చర్ యొక్క జ్ఞానం అనేది కూడా అవసరం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇందాక చెప్పినట్టుగా కబడ్డీ నాకు వచ్చు, అథ్లెటిక్స్ నాకు రావనుకోండి. నేను అథ్లెటిక్స్ మీద ఎంపిక చేసుకున్నాను. అథ్లెటిక్స్ మీద ఎంపిక చేసుకున్నప్పుడు నాకు జ్ఞానం లేదు అథ్లెటిక్స్ మీద. అలాంటప్పుడు ఆ సమస్యను నేను ఎంచుకుంటే ఇబ్బంది పడతాను, ఎందుకంటే చేయడం నాకు రాదు. కాబట్టి దానికి నాకు జ్ఞానం ఉండాలి. మరియు నాకు జ్ఞానం ఉన్నప్పటికీ నేను చేయగల సమర్థత నాకు ఉండాలి. అంటే దాన్ని ఇన్ టైంలో పూర్తి చేయగలగాలి. కాబట్టి ఆ రీసెర్చర్ యొక్క కాంపిటెన్స్ అండ్ నాలెడ్జ్ కూడా ఈ పర్సనల్ క్రైటీరియా కిందకి వస్తుంది. రీసెర్చ్ ప్రాబ్లమ్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు, పరిశోధన సమస్యను ఎంపిక చేసుకునేటప్పుడు రీసెర్చర్ యొక్క కాంపిటెన్స్ అండ్ నాలెడ్జ్ కూడా పరిగణలోకి తీసుకుంటాం. అది కూడా పర్సనల్ క్రైటీరియా. నెక్స్ట్ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్. కరేజ్ అంటే ధైర్యము, కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం అంట. ధైర్యం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. అదేంటది? రీసెర్చ్ ప్రాబ్లం ఎంపిక చేసుకునేటప్పుడు ధైర్యం ఎందుకు, ఆత్మవిశ్వాసం ఎందుకు? ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా? కాదు. ఎప్పుడైతే మనకు ధైర్యం ఉంటుందో, ఆ ధైర్యంగా ఎప్పుడైతే ఉన్నామో, ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే ఉన్నామో, అప్పుడు ఎన్ని అబ్స్టాకిల్స్ వచ్చినా కానీ ఎదుర్కొని ముందుకు పోతాం. నీకు ధైర్యం లేదు, నీకు ఆత్మవిశ్వాసం, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదు, అప్పుడు ఆ యొక్క సమస్యలు ఎదురైనప్పుడు నువ్వు వెనక్కి వచ్చేస్తావు. ఎందుకంటే పరిశోధన అనేది చాలా క్లిష్టమైన సమస్య. ఓకేనా? క్లిష్టంతో కూడుకున్నది. కాబట్టి వాటన్నిటినీ నువ్వు సవాళ్ళు అధిగమించాలంటే నీకు తప్పకుండా ధైర్యం ఉండాలి. ఓకేనా? తప్పకుండా నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ముందుకు వెళ్తావు, లేకపోతే వెళ్ళలేవు. కాబట్టి కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ కూడా వన్ ఆఫ్ ది క్రైటీరియా. ఓకే, దట్ ఈజ్ ఆల్సో పర్సనల్ క్రైటీరియా. నెక్స్ట్ టైం అండ్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్. ఓకేనా? నీకు టైం ఉండాలి. అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ దానికి సమయం కేటాయించాలి. అంటే ఏదైతే పరిశోధన చేస్తున్నావో దానికి నువ్వు సమయం, నీ పనులు, వ్యక్తిగత పనులు ఉంటాయి, కానీ ఆ పరిశోధనకి నువ్వు సమయం కేటాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పరిశోధన నీకు 3 సంవత్సరాలు పడుతుంది. 3 సంవత్సరాలు దానికి సమయం కేటాయించగలవా లేదో చూసుకోవాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్. నీకు ఇట్లా పరిశోధన చేసేటప్పుడు ఎవరు కూడా నీకు ఆర్థిక సహాయం చేయరు. కాబట్టి నువ్వే ఆర్థిక వనరులు క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి నీకు దానికి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ పరిశోధన 3 సంవత్సరాలు పూర్తి చేయడం కోసం. నీ దగ్గర అంత సొమ్ము ఉందా లేదా? దానికి నువ్వు 5 లక్షలు పెట్టగలుగుతావు లేదా? అవి చేసిన తర్వాతే మనం ఆ యొక్క పరిశోధన సమస్యను ఎంపిక చేసుకోవాలి. కాబట్టి టైమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్ ఇది ఆల్సో పర్సనల్ క్రైటీరియా గమనించాలి. ఓకే, ఇది కూడా పర్సనల్ క్రైటీరియా కిందకి వస్తుంది, టైమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం మన యొక్క పరిశోధన సమస్యను ఎంపిక చేసుకోవాలి. ఏమిటి చూడండి, ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద ప్రాబ్లం. ఓకేనా? ఆ ప్రాబ్లం, ఆ సమస్య పట్ల ఆసక్తి లేదా అభిరుచి ఉండాలి. లేదా రీసెర్చర్ కాంపిటెన్స్ అండ్ నాలెడ్జ్, ఆ యొక్క పరిశోధనకు సంబంధించిన జ్ఞానము ఉండాలి, అది చేసే సమర్థత ఉండాలి. నెక్స్ట్ రీసెర్చ్ చేసేటప్పుడు అతనికి ధైర్యము మరియు ఆత్మవిశ్వాసం ఉండాలి, మరియు అతనికి ఆ పరిశోధన చేయడానికి సమయం ఉండాలి, మరియు ఆర్థిక వనరులు కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే అతని యొక్క పరిశోధన బాగా విజయవంతం అవుతుంది. కాబట్టి ఇవి ఏవి లేకపోయినా, ఎక్స్టర్నల్ క్రైటీరియా లేకపోయినా, ఇంటర్నల్ క్రైటీరియా లేకపోయినా, అంటే పర్సనల్ క్రైటీరియా లేకపోయినా కూడా ఆ సమస్యను ఎంపిక చేసుకున్నావు అంటే నువ్వు మధ్యలోనే ఆగిపోతావు. ఓకేనా? సాల్వ్ చేయలేవు, అన్సాల్వ్డ్ ప్రాబ్లంగానే మిగిలిపోతుంది నీ యొక్క సమస్య. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్ని ఎంపిక చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బేస్డ్ ఆన్ ది అబోవ్ క్రైటీరియా ద రీసెర్చర్ కెన్ మాడిఫై ఆర్ చేంజ్ హిస్ టాపిక్ అండ్ సెలెక్ట్ ద మోస్ట్ సూటబుల్ వన్. కాబట్టి ఎవరైతే ఒకవేళ ఎంపిక చేసుకున్నా కానీ దాన్ని ఈ క్రైటీరియాస్, ఈ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకొని రీసెర్చ్ కొనసాగించాలి. ఓకే, ఇవన్నీ లేకపోతే
ఓకేనా, నీకు రీసెర్చ్ పూర్తి కాదు, నీ యొక్క పరిశోధన అనేది విజయవంతం కాదు, నువ్వు ఆ పరిశోధన సమస్యని సాల్వ్ చేయలేవు. కాబట్టి ఇవన్నీ కూడా ఉండాలి. ఓకేనా, నీకు అవైలబిలిటీ ఆఫ్ డేటా ఉంది, అవైలబిలిటీ ఆఫ్ టైం ఉంది, ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి, కానీ నీకు ఇష్టం లేదు, అప్పుడు నువ్వు చేయగలవా? చేయలేవు. కాబట్టి ఇష్టం వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇంట్రెస్ట్, ఆసక్తి లేదా అభిరుచి అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అది ఉన్నప్పుడే, అంతేగాని నీ యొక్క గైడ్ చెప్పాడనో లేదా నీ యొక్క యూనివర్సిటీ చెప్పిందనో నువ్వు ప్రాబ్లం ఎంపిక చేసుకోకూడదు. నీ యొక్క సొంత సమస్య, ఓకేనా, హిజ్ ఓన్ ప్రాబ్లం ఏదైతే ఉందో అట్లాంటి ప్రాబ్లమే నువ్వు ఎంపిక చేసుకోవాలి. అంతేగాని వేరే వాళ్ళు చెప్పారని ఎంపిక చేసుకోకూడదు. గమనించాలి, మనకు ఆసక్తి, ఓకేనా, మనకు కాన్ఫిడెన్స్, మనకు కరేజ్, మనకు టైము, మనకు ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్, ఓకేనా, మనకు సూటబుల్ అవుతుందా, మనకి ఫీజిబుల్ అవుతుందా, మనం టెస్ట్ చేయగలమా, మనం సాల్వ్ చేయగలమా అని చూసుకొని ప్రాబ్లమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫార్ములేషన్ ఆఫ్ ది రీసెర్చ్ ప్రాబ్లం చూద్దాం. చూడండి,